మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చాలాసార్లు చెప్పే ప్రయత్నం అన్నది చేసినాము. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు అన్నది కనిపించట్లేదు. 28 సంవత్సరాల ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి శవం మీద ఈరోజు పేలాలేరుకునేటటువంటి ప్రయత్నం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. డాక్టర్ ప్రియాంక గారు రాజమహేంద్రవరంలో పీజీ విద్యార్థినిగా ఆమె ఉన్నారు. ఆమె బండిని వెనకాల నుంచి 3 సార్లు గుద్ది ఆమె మీద నుంచి బండి పోనిచ్చి ఆమెని ఈరోజు దారుణంగా చంపేశారు. ఎవరు చంపారు అంటే తప్పుడు పుట్టినటువంటి కొంతమంది వెధవలు, ఆ కొంతమంది కాదు, 2 వెధవలు. ఆ వెధవల పేర్లు కూడా ఫోటోలతో సహా ఇక్కడ నేను పెట్టాను. ఈ 2 వెధవలు, 2 సన్నాసులు ఏం చేశారు అంటే తాగి పీకల దాకా తాగి ఆ అమ్మాయి జీవితం అన్నది ఈరోజు అంతం చేశారు. ఆ అమ్మాయిని చంపేశారు. ఇక్కడ చెప్పాలంటే డైరెక్ట్గా ఆ అమ్మాయిని చంపేశారు. ఈ సంఘటన జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అమ్మాయి శవం మీద కూడా ఈరోజు పేలాలెరుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ముందుగా ఎక్స్ ఎంపీ భరత్ గారు మాట్లాడినటువంటి మాటలు వినండి. మీరు ఆల్రెడీ చూసుంటారు. నా కోసం మరొకసారి ఈ వీడియోలని చూడండి. దయచేసి మన ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే వీడియో ఇంకా వైరల్ అవుతుంది, ప్రజల దాకా చేరాలన్నది నా ఇంటెన్షన్. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ముందుగా భరత్ గారు మాట్లాడిన మాటలు వినండి. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క వీడియోని ఎంతో దుఃఖంతో బాధతో చేస్తాము. డాక్టర్ ప్రియాంక ఇక ఈ లోకం వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఎంత దారుణంగా ఉందో ఈ రోజు ఉదయం వారి తండ్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, వాళ్ళ కొడుకు నారా లోకేష్ గాని, మహిళా హోంమంత్రి గాని, ఇప్పుడు దాకా ఆ కుటుంబ సభ్యులు గాని లేకపోతే డాక్టర్ ప్రియాంకని వెళ్ళి చూడటం గాని జరగలేదు. ఎంత దారుణమైన ఘటన ఇది. కాకుండా కనీసము ఆర్థిక సహాయం కింద కూడా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా కనీసం ₹1 కూడా ఈ గవర్నమెంట్ వెచ్చించడం జరగదు. ఇంత దారుణమైన ఘటన రాజమండ్రిలో తీసుకొచ్చి 2 మృగాలు కలిపి డాక్టర్ ప్రియాంకని కారుతో తొక్కించి చంపేసిన తర్వాత ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తే 3 రోజుల పాటు హై డ్రామా క్రియేట్ చేశారు. ఆ నిందితులను కాపాడే ఒక ప్రక్రియ క్రియేట్ చేశారు. దీన్ని కేవలం ఒక సింపుల్ యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసి ఆ అక్యూజ్ ని గైడ్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేశారు. ఇక్కడ నేను ఆపుతాను, ఎందుకంటే ఇక మొత్తం సొల్లుంది. ఈయన మాట్లాడిన మాటలు ఏంటి? ఎవరు పట్టించుకోలేదు, ఎవరు వచ్చి పరామర్శించలేదు, ఎట్లాంటి ఆర్థిక సాయం చేయలేదు అని చెప్పేసి చాలా నీతిగా, చాలా బాధ్యతగా భరత్ గారు మాట్లాడారు. చాలా మంచి పని అండి. నిజంగా భరత్ గారు సినిమాలలో యాక్ట్ చేశారు. మరి సినిమాలలో ఆ యాక్టింగ్ అనేది పండలేదు, కానీ ఇక్కడ పండించే ప్రయత్నం చేశాడు. ఇంత నీతిమంతుడు, ఇంత బాగా మాట్లాడే వ్యక్తి చేసినటువంటి ఒక పని గురించి మనం డిస్కస్ చేయాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది నేను కల్పించింది కాదు, నేను చెప్తుంది కాదు, సోషల్ మీడియాలో ఉన్నది మీ ముందు పెడుతున్నా. ఈ భరత్ గారు ఏం చేశారయ్యా అంటే, ఈ భరత్ గారి కారు అన్నది 2023 మే 12, 13 తారీఖు కరెక్ట్గా జరగదు. ఆ రోజున ఏం చేశారు అంటే, ఈయన కారు అంటే ఈయన ఉన్నటువంటి కారు ఒక వ్యక్తిని గుద్దేసి చంపేసింది. ఆ చనిపోయిన వ్యక్తి కూడా ఒక డాక్టరే. ఆయన ఒక పశు వైద్యుడు. ఆయన పేరేంటయ్యా అంటే నరసయ్య గారు. ఆయన రిటైర్డ్ అధికారి. ఆయన ప్రభుత్వ అధికారి, రిటైర్డ్ అయిపోయినటువంటి ఒక ముసలాయన. ఆయన 2 వీలర్ మీద పోతుంటే వెనకాల కారులో వచ్చి ఆయన గుద్దేసి ఆయన చంపేశారు. చంపేసినటువంటి కారులో ఉన్నటువంటి ఈయన, మరి ఆయన డ్రైవ్ చేశాడా, ఆయన డ్రైవర్ ఉన్నాడా అన్నది నాకు తెలియదు. కానీ ఈయన ఏం చేశాడు? ఈయన వెళ్ళి నరసయ్య గారిని పరామర్శించాడా, దిగి నరసయ్య గారు చనిపోతున్నారు పదండి అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాడా? ఒకసారి భరత్ గారు సమాధానం చెప్పాలి. అదే నరసయ్య గారి కుమారుడు ఈరోజు సోషల్ మీడియాలోకి వచ్చి మమ్మల్ని ఇంతవరకు మాట్లాడింది లేదు, పరామర్శించింది లేదు, మమ్మల్ని అడిగింది లేదు. ఆ నరసయ్య గారి కుమారుడే వెళ్ళి ఈయన మీద కేసు కూడా పెట్టాడు. అయినా కూడా మానవత్వం చూపించినటువంటి ఈ భరత్ గారు ఈరోజు బయటికి వచ్చి చాలా దారుణంగా మానవత్వం చూపిస్తున్నాడు. చాలా దారుణంగా. అంటే ఇది చూపించే మానవత్వం, ఇది పాటించే మానవత్వం కాదండి. పాటించేది అనుకునేరు కాదు. ఈయన పాటించాడు, ఈయన ఓన్లీ చూపిస్తాడు, దిశానిర్దేశం చేస్తాడు మాకు మీకు, అంతే. ఈయన ఏం పాటించాడు. ఈయన ఏమంటున్నాడు? పట్టించుకోలేదు. 3 రోజులు కేసు పెట్టలేదు.
దారుణం కాదు భరత్ గారు, నిజంగా మనం కొంత సిగ్గుపడాలి కదా. ఎందుకంటే ఈ సంఘటన అన్నది 3వ తారీఖున జరిగితే దాదాపుగా 10 గంటలకి ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత జిఎస్ఎల్ హాస్పిటల్కి ప్రియాంక గారిని తీసుకొస్తే ఇమ్మీడియట్గా గంటన్నరలో అంటే 11:30కి అక్కడికి పోలీసులు వెళ్ళడము, స్టేట్మెంట్ రికార్డ్ అసలు ఏం జరిగింది అనేటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడము జరిగింది. దాదాపుగా ఇమ్మీడియట్గా ఏం చేశారు అంటే అదే రాత్రి 1:30 గంటలకి, అంటే 3వ తారీఖు నుంచి 12 గంటలకి డేట్ మారిపోద్ది, అదే రాత్రి కానీ 1:30 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేయడము అయింది. ఆ ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ని యాడ్ చేయడము అయింది. తర్వాత ఆ సెక్షన్స్ని ఆల్టర్ చేయడం కూడా అయింది. ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేస్తారో ఇన్వెస్టిగేషన్లో తెలిసినటువంటి కొత్త విషయాల వల్ల మళ్ళీ ఆ సెక్షన్స్ని ఆల్టర్ చేయడం కూడా అయింది. ఎస్పీ గారు అయితే నాకు అనుమానంగా ఉంది, వీళ్ళు కావాలని ఆమె హత్య కూడా చేసి ఉంటారు అన్నటువంటి ఒక మాట కూడా చెప్పారు, నేను ఇక్కడ విన్నాను. ఈ పరిస్థితులు ఉంటే మీరు మాట్లాడేది ఏంటి అంటే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరెందుకు పరామర్శించలేదండి? మీరెందుకు పరామర్శించలేదు ఒకసారి భరత్ గారు చెప్పాలి. నెక్స్ట్ భరత్ గారిని ఈ పరామర్శల గురించి నేను ఒక చిన్న ప్రశ్న అడగాలి. ఏంటంటే ఇది చూడండి, ఇది మనకి ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇక్కడ నేను చూపిస్తాను. ఇదేందో 250 కదా, ఓకే. ఇక్కడ చూడండి, క్రైమ్స్ ఇన్ ఇండియా 2023 ఏంటి ఇదంటే ఇక్కడ చూసుకుంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి ఏదైతే డేటా ఉందో ప్రతి సంవత్సరం మనకి ఎన్సీఆర్బి డేటా ఉంటుంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని క్రైమ్స్ జరిగినాయని. ఈ డేటా ఒకసారి మనం చూసుకుంటే 255వ పేజీకి వెళ్దాం. ఈ డేటాలో మనం ఇక్కడ చూడండి 255వ పేజీకి వెళ్దాం. 255వ పేజీ. ఈ పేజీలో ఒకసారి చూసుకుంటే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, ఆడవాళ్ళ మీద జరిగినటువంటి క్రైమ్స్ ఎన్ని జరిగినాయి ఒక్కో రాష్ట్రంలో. 2021లో ఎన్ని జరిగినాయి, 2022లో ఎన్ని జరిగినాయి, 2023లో ఎన్ని జరిగినాయి. ఈ 3 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆంధ్రప్రదేశే ఉంటుంది. 2021లో 17,752 క్రైమ్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఇంటికి వెళ్ళారు, మహిళల ఇంటికి ఎంతమంది ఇంటికి వెళ్ళారు? 17,752 క్రైమ్స్ జరిగినాయి 2021లో. ఆ సంవత్సరంలో కరోనా కూడా లేకుండా పోయింది. ఓకే సరే, ఆ సంవత్సరంలో కరోనా అన్నది మళ్ళీ వచ్చిందనుకుంటే 2022లో మళ్ళీ ఈ క్రైమ్స్ పెరిగి 25,503 క్రైమ్స్ జరిగినాయి. ఈ 2022 సంవత్సరంలో ఈ 25,000 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది దగ్గరికి వెళ్ళారు ఒకసారి సమాధానం చెప్పాలి భరత్ గారు. 2023లో 22,418 మంది మహిళల మీద ఈ క్రైమ్స్ జరిగితే ఎంతమంది ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఎంతమంది ఇంటికి అట్లీస్ట్ భరత్ గారు వెళ్ళారు ఒకసారి సమాధానం చెప్పాలి భరత్ గారు. అంటే మనం చేయం, మనం అస్సలు చేయం, మనం నీతి వాక్యాలు చెప్తాం, మంచి మాటలు చెప్తాం, పక్కవాడు పాటించాలి, మనం మాత్రం పాటించము. ఇది ప్రస్తుతం భరత్ గారి పరిస్థితి. నిజంగా భరత్ గారు మాట్లాడినటువంటి మాటలకి ప్రజలు నవ్వుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు. అక్కడ భరత్ గారు ప్రియాంక గారి తండ్రి గురించి మాట్లాడడం జరిగింది. ప్రియాంక గారి తండ్రి గారు వెంకటేష్ గారు, ఆయన హైదరాబాద్లో ఉంటారు. వెంకటేష్ గారు రాగానే వీళ్ళు ఏం చేశారు అన్నది ఒకసారి చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు మీకు ఆడపిల్లలు లేరా, మీకు కూతురు లేరా, చెల్లెండ్లు అక్కలు మీకు లేరా, మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి హాస్పిటల్ గా మీరు అక్కడే వారం వస్తారుగా హైదరాబాద్ కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది, ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు, ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు, ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని తన అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగి వచ్చా సార్ సమాజంలో, బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయండి? ఇలా చేయొచ్చా అందరూ? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ
మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మలాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా, కూతుళ్ళు లేరా, ఆడపిల్లలు అంటే మీకు దయ లేదా? నేను ఇంకా ప్లే చేయను ఇది, ఎందుకంటే బాగుండదు. ముందుగా వెంకటేష్ గారు, డాక్టర్ ప్రియాంక గారి తండ్రి వెంకటేష్ గారికి నిజంగా అండి చేతులు జోడించి, మీ కుటుంబంలో జరిగినటువంటి సంఘటన ఒక తండ్రిగా, ఒక కూతుర్లు ఉన్నటువంటి తండ్రిగా నిజంగా నేను ఆ బాధని అర్థం చేసుకోగలను. ఆ సంఘటన జరిగింది కాబట్టి మీరు మాట్లాడుతున్న మాటల్లో నేను తప్పులు వెతకను, వెతికితే నేను పిచ్చోడిని అని ప్రజలు నా మీద ఒక ముద్ర వేస్తారు. నేను వెతకను, కానీ నేను ఒక విషయం చెప్తాను సార్. ఏంటంటే మన ఇంట్లో కష్టం వచ్చింది, మనకు ఒక బాధ వచ్చింది, నిజంగా చాలా చాలా పెద్ద కష్టం ఇది. ప్రపంచంలో ఒక తండ్రి తన చావుకు కూడా తన బాధ అన్నది 1% ఉంటుందో లేదో, కానీ తన బిడ్డకి ఒక చిన్న దెబ్బ తగిలితే ఆ తండ్రి పడే బాధ అన్నది ప్రపంచంలో అతిపెద్ద బాధ అది. అంతకన్నా పెద్ద కష్టం ఆ తండ్రికి ఉండదు. నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ మనం పక్క వాళ్ళ కూతుర్ల గురించి, మీ కూతుర్లు లేరా, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మీ ఇంట్లో అలా లేరా, మీ ఇంట్లో ఇలా లేరా అని చెప్పేసి మనం మాట్లాడకూడదేమో అన్నది నా యొక్క ఒక చిన్న పర్సనల్ ఒపీనియన్. మాట్లాడకూడదేమో. సరే, మీరు బాధలో ఉన్నారు, ఆ సమయానికి మీరు ఈ మాట మాట్లాడి ఉంటారు, నేను అర్థం చేసుకోగలను, కానీ మనం మాట్లాడకూడదు. మనకు వచ్చిన బాధ పక్కవాడికి రావాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నాది. నెక్స్ట్, ఈయన ఈ మాటలు మాట్లాడారు కదా, నిజంగా ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలైపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పత్రిక, ఒక ఛానల్కి బలైపోయారు. ఎట్లా అంటే ఈయనే చెప్తున్నారు, వినండి, ఇక్కడ వినిపిస్తాను మీకు. నమస్కారం అండి. ముందుగా మాకు అండగా నిలిచిన, ఇక్కడ సౌండ్ అన్నది తక్కువగా ఉంది, అలాగే ఏలూరు ఐజీ గారు, ఇక్కడ ఉంది సౌండ్ అన్నది. నమస్కారం అండి. ముందుగా మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నేను డాక్టర్ ప్రియాంక ఫాదర్ని. నా పేరు వెంకటేష్ అండి. వాస్తవానికి మేము హైదరాబాద్ నుంచి హుటాహుటిని ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, అమ్మాయి పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మేము ఇప్పటి వరకు కంప్లైంట్ చేసింది, పర్సనల్ గా కంప్లైంట్ చేసింది లేదు కాబట్టి కేసు ఏమైనా తప్పుగా పడుతుందో ఏమో, పోలీసు వాళ్ళు కరెక్ట్ గా పని చేస్తారో లేదని కొన్ని అనుమానాలు ఉండేవి. అందుకొరకు ఇక్కడికి వచ్చాము వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడానికి. ముందుగా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే వాసు గారికి, తర్వాత ఆయనకు అక్కడ పేర్లు కూడా తెలియవు, ఎందుకంటే ఆయన తెలంగాణ నుంచి వచ్చారు, సిఏ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, వీళ్ళందరినీ కలిసిన తర్వాత నిజంగా వీళ్ళందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను నేను. ఇక్కడ మేము వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అనేది మేము రియలైజ్ అయ్యాము. ముఖ్యంగా అనితా మేడం గారు వినండి ఇప్పుడు మాటలని కొన్ని వక్రీకరించినట్టు, ఏదో ఒక ఛానల్ వక్రీకరించినట్టుగా తెలిసింది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దయచేసి మాపై దయ ఉంచి ఏ ఛానల్ వాళ్ళైనా గానీ మా బాధను వ్యక్తపరుస్తున్నాము, దాన్ని రాజకీయంగా చేయొద్దండి, మాకు ఇబ్బంది కలిగించొద్దండి. డాక్టర్ ప్రియాంక గారికి యాక్సిడెంట్ అన్నది 3వ తారీఖు జరిగితే 6వ తారీఖు వరకు డాక్టర్ ప్రియాంక గారు జిఎస్ఎల్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, రాజమండ్రినగరంలో. నెక్స్ట్ ఆమెని ఏం చేశారు, 6వ తారీఖు సీరియస్గా ఉన్నారు అని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్కి తరలించారు. హైదరాబాద్ నుంచి పాపం ఈయన రాగానే ఏం చేశారు అంటే, అదే ఒక ఛానల్ ఉంది కదా, వాళ్ళు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయనని కలిసి ఈయనని రెచ్చగొట్టి ఆ మాటలు మాట్లాడించారు. సరే, ఓకే, అయినా కూడా ఆయన లోకేష్ గారిని పొగుడుతూ, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ, చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ, మళ్ళీ వంగలపూడి అనిత గారిని పొగుడుతూనే మాట్లాడారు. కానీ కొంత ఉక్రోషంతో ఒక 2 మాటలు అనకూడని మాట్లాడినారు. దాని తర్వాత మళ్ళీ ఈ వీడియో చేసి నా మాటల్ని వక్రీకరించారు అని చెప్పేసి చెప్పారు. ఎలా ఉంది పరిస్థితి అంటే, ఏమంటారు వాటిని, ఆకాశంలో ఎగురుతాయి కదా, మనిషి అంటే మనుషులు జంతువులు ఎక్కడ చనిపోతే శవాలు ఉంటే పీక్క తింటారు కదా, అలాగా పీక్క తినేటటువంటి బ్యాచ్ లాగా తయారయ్యారు. ఇంకా పెద్ద దారుణం చెప్పారు మీకు, ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి. అది చూడండి, ఇది చూడండి. ఎవరు, మనందరికీ తెలుసు శ్యామల గారు, ఇక్కడ శ్యామల గారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు, వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్లోనే ఉంటారు మ్యాక్సిమం. వీళ్ళు ఏం చేశారు, కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తీసేసారు. చెప్పాను కదా, రాబందులు, ఇందాక పేరు రాబందులు, ఎందుకో ఆ పేరు మర్చిపోయినా, రాబందులు లాగా ఏం చేస్తున్నారు అంటే వెళ్తున్నారు కూర్చొని. నేనేమంటాను,
వెళ్ళండి, తప్పులేదు. మీరు హైదరాబాద్లో ఉంటున్నవారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి చాలా తక్కువ వస్తారు కాబట్టి హైదరాబాద్కి వెళ్ళండి. నేను కూడా హైదరాబాద్లోనే ఉంటా, అందులో తప్పులేదు. కానీ ఇలాగ వెళ్ళి ఏం చేశారు అంటే కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నటువంటి డాక్టర్ గారిని, ఆమెని చూడడానికి వెళ్ళి అక్కడ వాళ్ళ తండ్రి గారు, ఇక్కడ చూడండి, ఇక్కడ చెల్లెలు అనుకుంటా ఆమె, ఆ అమ్మాయి, ఈ అమ్మాయి చెల్లెలు అనుకుంటా, ఆ అమ్మాయితో మాట్లాడి మరి ఆమెకి ఏం చెప్పారో ఏం లేదో పాపం ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అంటే ఏంటమ్మా ఏంది ఈ సమస్య మాట్లాడు మీడియా ముందులో మాట్లాడని చెప్పేసి. దేనికండి నాకు అర్థం కాదు. దేనికి? ఇందాకే చూపించా, రాష్ట్రంలో ఇన్ని క్రైమ్స్ జరిగితే ఎప్పుడన్నా వెళ్ళి మీ నాయకులు ఎవరన్నా మాట్లాడారా అండి? ఇన్ని క్రైమ్స్ జరిగితే 2021, 22, 23, 24 సగం వరకు కూడా ఎప్పుడన్నా వెళ్ళారా? నేను తాడపత్రి చంద్రశేఖర్ గారిని అడుగుతున్నా. ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, శ్యామల గారితో కూడా చాలా బాగా అంటే కమ్యూనికేషన్ ఉంది. నేను వాళ్ళిద్దరిని అడుగుతున్నా, మరి ఆ రోజు మీ నాయకుడు వెళ్ళలేదే? క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ ఇన్ని జరిగితే వేలల్లో వెళ్ళలేదే మీరు? మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది? అంటే ఆ రోజు శవాల మీద పేలాలు ఎదుర్కోవాలి అనుకోలేదు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం. ఇప్పుడు మాత్రం మీరు అదే చేస్తున్నారు. ఇది రాజకీయం కాదండి, ఇది కరెక్ట్ పరిస్థితి కాదు. వీళ్ళు ఏమంటారు అంటే ఇమ్మీడియట్గా న్యాయం జరిగిపోవాలి, అయిపోయిందా ఇమ్మీడియట్ తీసుకొచ్చి ఊరేసేయాలి. ఇమ్మీడియట్గా న్యాయం జరిగేదంటే సీదిరి అప్పలరాజు గారి కొడుకుని మరి అప్పుడే ఏం చేయాలి? ఇమ్మీడియట్గా న్యాయం కావాలి కదా మీకు. సీదిరి అప్పలరాజు కొడుకు కూడా ఇదే చేశాడు కదా, ఒక మనిషి చావుకు కారణమయ్యాడు కదా. మరి అతను ఎందుకు తప్పించారు సీదిరి అప్పలరాజు గారు? ఎన్ని రోజుల తర్వాత? 3-4 రోజులు 5 రోజులు, నాకు కరెక్ట్ గుర్తులేదు, తర్వాత తీసుకొచ్చి సరెండర్ చేశారు కదా. మరి అప్పుడు లేని బాధ్యత ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది మీకు? ఓసారి సమాధానం చెప్పండి. సీదిరి అప్పలరాజు గారి కొడుకు కూడా అప్పటికప్పుడే శిక్ష వేసేదేదా? చట్టం తన పని తను చేయకుండా అప్పటికప్పుడే వేసేసేదా? ఏం లేదండి. 3వ తారీఖు అన్నది ఈ సంఘటన జరిగితే వాళ్ళని 6వ తారీఖు అరెస్ట్ చేసి 7వ తారీఖు కోర్టు ముందర నిలబడితే కోర్టు 21వ తారీఖు వరకు రిమాండ్ విధించింది. 3వ తారీఖు సంఘటన జరిగితే 6వ తారీఖు ఎలాగ అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. మరి సీదిరి అప్పలరాజు గారి కొడుకు ఎందుకు ఆయన కూడా లేటుగా సరెండర్ చేశారు మీరు? ఈ బాధ్యత అప్పుడు మీకు లేదా? అప్పుడు సమాజం పట్ల ఈ బాధ్యత లేదా? ఒకసారి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఇంకో సంఘటన కూడా జరిగిందండి. ఆ సంఘటన ఏంటంటే మీకు చూపిస్తాను. ఇది చాలా అవసరం చూపించడం అన్నది. ఇది ఫోటో, అంటే 2-3 ఫోటోలు కలిపి ఒక ఫోటోగా చేశారు. ఏంటి ఈ ఫోటో అంటే గుంటూరు డిఎస్పి కుమార్తె, ఆమె కూడా 24 సంవత్సరాలు ఆమె కూడా యాక్సిడెంట్ అయ్యి ఆమె స్పాట్లో చనిపోయారు. సరే, ఇక్కడ ఫోటో అన్నది బ్లర్ చేశారు బాగుండదని చెప్పేసి. ఆమె కూడా చనిపోయారు. గుంటూరు డిఎస్పి షిరీన్ బేగం, ఆమె ఒక మహిళ. ఆమె కూతురు వచ్చేసి షేక్ ఆసిఫా, 24 సంవత్సరాల పాపం. ఆమె కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోగానే ఇమ్మీడియట్గా పోలీస్ అధికారులు అని చెప్పేసి ఆ యాక్సిడెంట్ చేసిన ఉరివేసేసారా? ఉరి వేయలేదు కదా, వాళ్ళు కూడా అక్కడ చట్ట ప్రకారంగానే వెళ్తున్నారు కదా. మరి పోలీస్ ఆఫీసర్ కూడా అదే న్యాయం చేస్తున్నారు. మీ నాయకుడు సీదిరి అప్పలరాజు గారికి కూడా అదే న్యాయం చేశారు. అలాగే ఈ ఇద్దరు వెధవలు, ఇద్దరు సన్యాసులను కూడా ఇలాగే ఈరోజు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ కూడా పెట్టారు. ఈ ట్వీట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, మరి ఎవరు టైప్ చేశారో ఏంటో తెలుగులో తెలియదు. రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ అంటున్నారు, మరి నాకు డిఎస్పీ అని తెలుసు, డీసీపీ మేబీ నేనే రాంగ్ అయి ఉంటా. ఓకే, డీసీపీ షరీన్ బేగం అని రాశారు. షరీన్ బేగం కాదండి, షిరీన్ బేగం ఆమె పేరు. నెక్స్ట్ బేగం కుమార్తె ఎండి ఆఫీసా అని చెప్పి రాశారు. ఆఫీసా కాదు, ఆసిఫా ఆమె పేరు. ఓకే, సంహౌ అవి ముస్లిం పేర్లు కాబట్టి ఆయనకి అర్థం కాక, అంటే ఎవరైతే రాశారో ట్వీటు వాళ్ళకి అర్థం కాక మరి అలా జరిగి ఉంటుంది. ఓకే, దాన్ని తప్పుపట్టడానికి లేదు, నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఇక్కడ ట్వీట్ పెట్టడం జరిగింది డాక్టర్ ప్రియాంక గారి ఈ ఏదైతే యాక్సిడెంట్ కేసులో. నేనేమంటాను అంటే ఈ రాజకీయం అనేది తప్పు, ఇలా రాజకీయం చేయకూడదు. ఇలా రాజకీయం చేస్తే రాష్ట్రానికి మంచి జరగదు. సవాళ్ళ మీద రాజకీయాలు చేస్తాను, సవాళ్ళ మీద పేలాలు ఏరుకుంటాను, సవాళ్ళ మీద ఓట్లు సంపాదించుకుంటాను, ఈ సవాలు వస్తే నాకు మంచిది, ఇంకా యాక్సిడెంట్లు జరిగితే మంచిది, లేదా క్రైమ్ పెరిగిపోతే మంచిది, నేను దీని మీద రాజకీయం చేయగలను అని చెప్పి ఎవరన్నా నాయకులు ఆలోచిస్తే ఆ ఆలోచన తప్పు అంటున్నా. మీరు సలహాలు ఇవ్వండి. ఈ యాక్సిడెంట్ కేసును ఒక కేస్ స్టడీగా తీసుకొని ఈ యాక్సిడెంట్ ఇలాగ జరిగితే మనం ఈ స్టెప్పులు తీసుకోవాలి అని చెప్పి సలహాలు ఇవ్వండి. కొన్ని మార్పులు చట్టంలో చేసేటటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పలేదు. కానీ మొత్తానికి ఏ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఏ కేసు వస్తుంది, ఈ కేసు వస్తుందా, ఈ కేసా, సరే పక్కరండి, దాని మీద రాజకీయం చేద్దాం.
అని చెప్పి మీరు ఆలోచించడం అనేది తప్పు. ఇది నేను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ట్వీట్ ఆయనే పెట్టారు కాబట్టి డైరెక్ట్గా ఆయనకే ఈరోజు చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడారు. ఏముంది, ఈరోజు మీరేదో డిఎస్సి అంటారు, అది నవ్వొస్తుంది. ఇట్లాంటి అంశాలు, ఇది సీరియస్ అంశం, నిజంగా రక్తం మరిగిపోయే అంశం. కానీ రక్తం మరిగిపోయే అంశం అని చెప్పేసి ప్రజల్లోకి ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళి దానికి లబ్ధి పొందుతాము అనుకోవడం అన్నది అది నిజంగా దారుణము. ఇవి ఆపాలి. ఆపితేనే రాజకీయాలు ఎంతో కొంత మెరుగుపడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్ ప్రియాంక గారి మరణం అన్నది నిజంగా నాకు తిట్లు రావు, కానీ ఇద్దరు ఎదవలు, వీళ్ళ పేర్లు నేను చదివానో లేదో మళ్ళీ ఒకసారి చదువుతాను. ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అంట ఇతగాడి పేరు. ఇతడు ఏంటి ధస్వంత్ అంట, ఏందో ఆ పేరు. అంటే సో వీళ్ళిద్దరు తాగారు, పీకల్లంగా తాగారు. ఇక్కడ నేను అనకూడదు, కానీ ఎవరి తల్లిదండ్రులు కూడా, కొంత తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి వ్యక్తులు ఈ వెధవ పనులు చేస్తున్నారు అంటే ఇక్కడ తల్లిదండ్రుల ఫెయిల్యూర్ కూడా ఎంతో కొంత ఉంది. ఆ తల్లిదండ్రులు కూడా మారి పిల్లల్ని కరెక్ట్ దారిలో పెట్టాలి. వీళ్ళు తాగుతుంటే మీరు ఆపలేకపోయినందువల్ల ఈరోజు ఈ అమ్మాయి చనిపోయింది. ఈ బాధ్యతలో ఎంతో కొంత బాధ్యత కూడా మీదే. ఒకసారి తల్లిదండ్రులకు కూడా మార్పు రావాలి. నెక్స్ట్ ప్రియాంక గారు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక డాక్టర్, పీజీ చేస్తుంది, ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి జీవితం. వాళ్ళ తండ్రి గారు కూడా చెప్పారు, వెంకటేష్ గారు, ఒక మంచి జీవితం అన్నది మొత్తం అయిపోయాక ఇప్పుడు ఫలం అన్నది మాకు అందిస్తారు అని, అంటే చదివించారు కదా, డాక్టర్ అయ్యి రేపు పొద్దున ఒక మంచి స్థితికి వెళ్తుందని చెప్పేసి ఆలోచించారు. కానీ ఆ అమ్మాయి ఈరోజు శవమై ఆ అమ్మాయి కనిపించేసరికి తండ్రి గుండె అన్నది పగిలిపోయింది. నేను వెంకటేష్ గారిని నేను ఎక్కడా తప్పు పట్టను, కానీ ఆయన ఆ ఒక్క మాట అనుండకూడదు. వేరే వాళ్ళ పిల్లలు, మీకు అక్కలు చెల్లెళ్ళు ఆడబిడ్డలు లేరా అని మనం ఎప్పుడు కూడా పక్క వాళ్ళ పిల్లల్ని ఆడిపోసుకోకూడదు అన్నది నా ఒక పాయింట్. అంతేకాని డాక్టర్ ప్రియాంక గారు నిజంగా ఈరోజు చనిపోయినటువంటి పద్ధతి అన్నది మనందరం ఒకసారి ఆలోచించాలి. ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలి అని చెప్పేసి ద మీడియా రిపోర్ట్ తరఫున నేను ప్రార్థిస్తాను తప్పకుండా. అండ్ నేను మాట్లాడే మాటలకు సంబంధించి ఒక చిన్న మాట చెప్తానండి. నేను ఎప్పుడు కూడా ఆక్రోషంలోనూ కోపంలోనూ మాట్లాడుతున్నా అని చెప్పేసి కొంతమంది మేధావులు నాకు మెసేజ్లు పెడుతున్నారు. నేను ఒకవైపు ఉండే వ్యక్తినండి. అంటే ఒక సమస్య, ఒక ఇష్యూ అన్నది వస్తే ఆ ఇష్యూ మీద నా అనాలిసిస్ నేను చెప్తా. ఒక హత్య జరిగితే అది హత్య అని చెప్తా, అంతేగాని జరిగి ఉండవచ్చు, ఇది కూడా జరిగి ఉండవచ్చు, అది కూడా జరిగి ఉండవచ్చు అని మాట్లాడే మనస్తత్వం అది కాదు. కాబట్టి కొంచెం గట్టిగానే నేను మాట్లాడతా. నిజం మాట్లాడుతున్నా కాబట్టి ఆ ధైర్యం అనేది నా మాటల్లో కనిపిస్తుంది. నేను ప్రియాంక గారి విషయంలో నేను గట్టిగానే మాట్లాడతాను కూడా ఫ్యూచర్లో. ఇదే కాదు, ఏ అంశమైనా సరే తప్పకుండా గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఏదేమైనప్పటికీ కూడా ప్రియాంక గారు ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పేసి నేనైతే ప్రార్థిస్తున్నా. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. దయచేసి వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.